వెల్కమ్ టు అవన్గడ్డ ఆన్లైన్ క్లాసెస్. ప్రీవియస్ వీడియోలో మనము ఈ యొక్క దీర్ఘ చతురస్రమునకు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మనం చూసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు చతురస్రం మీద కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. చతురస్రము అంటే అన్ని భుజాలు సమానముగా కలిగి ఉంటుంది. అన్ని భుజాలు ఎట్లుంటాయి? సమానంగా ఉంటాయి. అన్ని భుజాలు సమానముగా కలిగినటువంటి దీర్ఘ చతురస్రమే చతురస్రం అవుతుంది. అన్ని భుజాలు సమానంగా కలిగిన దీర్ఘ చతురస్రమే చతురస్రం అవుతుంది. చూడండి, అంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. ABCD అని ఒక చతురస్రాన్ని తీసుకున్నాం అనుకో. ఈ చతురస్రం భుజాలు ఎన్ని ఎట్లు ఉంటాయండి? సమానంగా ఉంటాయి. వీటి మధ్య కోణం ఎన్ని డిగ్రీలు ఉంటే 90 డిగ్రీలు ఉంటుంది. ఈ చతురస్రంలో కర్ణాలు పొడవులు సమానం, దీర్ఘ చతురస్రం మాదిరిగానే. ఒక కర్ణం అనేది దీర్ఘ చతురస్రాన్ని 2 సమాన లంబకోణ సమద్విబాహు త్రిభుజాలుగా విడగొడుతుంది. ఈ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? భుజము ఇంటూ భుజం, భుజము ఇంటూ భుజం. చుట్టుకొలత, చుట్టుకొలత అంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. చుట్టుకొలత అంటే సూత్రం పని లేదు, మొత్తం కొలవడమే. కానీ కంటెంట్ వచ్చినప్పుడు సూత్రం అడిగిన అవకాశం ఉంటుంది కూడా. చుట్టుకొలత అంటే 4 ఇంటూ భుజం. కర్ణం, కర్ణం అంటే గరిష్ట కర్ణం పొడవు. గరిష్ట కర్ణం పొడవు ఎంత అవుతుంది? √2a అవుతుంది. గరిష్ట కర్ణం పొడవు ఎంత అవుతుంది? √2a అవుతుంది. ఇది చతురస్రం సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ఫస్ట్ ఉండదు. ఇంకా దీని మీద క్వశ్చన్ చూద్దాం. దీర్ఘ చతురస్రము చతురస్ర వైశాల్యాలు సమానమైతే దేని చుట్టుకొలత ఎక్కువ? ఇది మంచిగా బాగా జాగ్రత్తగా గమనించాలి. దీర్ఘ చతురస్రము చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానము అన్నాడు. దీర్ఘ చతురస్రానికి చతురస్రానికి చుట్టుకొలతలు ఏమన్నాడు? సమానము అన్నాడు. చూడండి సార్, రెండు చూద్దాం. ఇది ఒక దీర్ఘ చతురస్రం అనుకుందాం. నెక్స్ట్ ఈ చతురస్రం తీసుకుందాం. ఈ రెండు సమానం. దీర్ఘ చతురస్రము చతురస్ర వైశాల్యాలు సమానమైతే దేని చుట్టుకొలత ఎక్కువ? మనకు సింపుల్గా తెలిసిన విధానం తీసుకుందాం. ఇక్కడ 8 తీసుకుందాం, మీరు 2 తీసుకుందాం. అప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి 8 2 ఎంత? 16 అవుతుంది. అలాగే దీని వైశాల్యం కూడా 16 అంటే 4 తీసుకుందాం. దీని వైశాల్యం కూడా ఎంత అవుతుంది? 4 4 16 అవుతుంది. అయితే దేని చుట్టుకొలత ఎక్కువ అన్నాడు. దీనికి చుట్టుకొలత అంటే ఇక్కడ 8, ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 2. దీని చుట్టుకొలత ఎంత అవుతుంది? గమనించండి. 8 2 10 10 10 20 అవుతుంది. దీని చుట్టుకొలత 4 4 4 4 8 4 ఎంత అవుతుంది? 16 అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. చుట్టుకొలత వైశాల్యం సంఖ్యాత్మకంగా సమానమైతే చతురస్ర భుజం ఎంత? 4 మీటర్లు. ఇప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి వైశాల్యాలు. అప్పుడు ఏమవుతుంది? దేని చుట్టుకొలత ఎక్కువ అవుతుంది? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎక్కువ. దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎక్కువ. చూడంగానే అది పొడవుగా కనిపిస్తుంది, దాని చుట్టుకొలత ఎక్కువ ఉంటుంది. ఇట్లా వైశాల్యాలు సమానంగా కావాలంటే ఏం కావాలి అంటే అప్పుడు చతురస్ర భుజము ఈజ్ ఈక్వల్ టు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇట్ ఈస్. ఈ పాయింట్ నుంచి మనకు డిఎస్సిలో ఇంతకుముందు బిట్ అడిగాడు, ఎస్జిటిలో. ఇదే పాయింట్ నుంచి ఆ చతురస్ర భుజము ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? పొడవు ప్లస్ వెడల్పు బై 2 కావాలి. చతురస్ర భుజం ఎంత కావాలి? పొడవు ప్లస్ వెడల్పు బై 2. అంటే ఆ పొడవు ప్లస్ వెడల్పు బై చూడండి చతురస్ర భుజం అన్నమాట. సో చతురస్ర భుజం ఎంత కావాలి? అప్పుడు మనకు యాక్చువల్గా అయితే A² ఈక్వల్ టు ఏం కావాలి? LB. A ఈక్వల్ టు ఏం కావాలి? √LB అంటే. అంటే చతురస్ర భుజం ఏం కావాలి? ఆ పొడవు వెడల్పు లబ్ధంలో రూట్ కావాలి, వర్గమూలం. అంటే వైశాల్యం యొక్క వర్గమూలం చతురస్ర భుజం అవుతుంది. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘ చతురస్ర వైశాల్యం యొక్క వర్గమూలము చతురస్ర భుజం అయితే అప్పుడు ఆ రెండిటి యొక్క వైశాల్యాలు ఎట్లా ఉంటాయి? సమానంగా ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఒక దీర్ఘ చతురస్ర పొడవును 4 మీటర్లు తగ్గించి వెడల్పు 2 మీటర్లు పెంచితే అది చతురస్రం అవుతుంది. ఆ చతురస్ర చుట్టుకొలత 200 మీటర్లు అయితే ఆ దీర్ఘ చతురస్ర వైశాల్యము ఎంత?
ఇక్కడ మనకి గమనించాల్సిన రెండు ఫిగర్లు పటాలు, రెండు పటాలు, ఒకటి దీర్ఘ చతురస్రం ఉంది, ఇంకోటి ఏముందండి చతురస్రం ఉంది. ఈ రెండు ఉన్నాయి. దీర్ఘ చతురస్రం యొక్క పొడవును 4 తగ్గించి వెడల్పును 2 మీటర్లు పెంచితే వెడల్పును 2 మీటర్లు పెంచితే అది చతురస్రం అవుతుంది. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే ఇది ఏ విధంగా మారిపోయింది, చతురస్రం మారిపోయింది. ఆ చతురస్రం యొక్క చుట్టుకొలత లోపల కొలవడం ఎంత ఇచ్చాడు, 200 మీటర్లు అయితే అది ఎంత. సో మొత్తం కొలిస్తే 200 మీటర్లు అండి. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, 4 ఇంటూ భుజం ఈజ్ ఈక్వల్ టు 200. ఏ ఈక్వల్ ఎంత అవుతుంది, 50. అంటే దాని యొక్క భుజం ఎంత, 50 50 50, అన్నిట్లో కూడా 50 ఉంటుంది. మీరు గమనించండి. ఇప్పుడు L-4 తగ్గించడం వల్ల ఏమైంది, 50 అయిందండి. L-4 ఈక్వల్ టు 50. L ఈక్వల్ టు 50 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 54. నెక్స్ట్ అంతా చూడండి, B+2 ఈక్వల్ టు 50. B ఈక్వల్ టు 50 మైనస్ 2, B ఈక్వల్ టు 40. సింపుల్గా అయిపోయింది. దాని వైశాల్యం ఎంత, దీర్ఘ చతురస్ర వైశాల్యం ఏమవుతుంది, పొడవు ఇంటూ వెడల్పు 54 ఇంటూ 48. దీర్ఘ వైశాల్యం చదివితే పొడవు ఇంటూ వెడల్పు 54 ఇంటూ 48. సో అప్పుడు ఏమవుతుంది, 54 ఇంటూ 48. 4 8 ఎంత అవుతుంది, 32. 5 8 40, 1 3 43. 4 4 16, 4 5 21 21. 2 9 5. సో ఏమవుతుంది, 2592 మీటర్స్ స్క్వేర్. సో మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే పొడవును 2 తగ్గించి వెడల్పు 2 పెంచి ఏదైనా తగ్గించినా పెంచినా కూడా చతురస్రంగా మారిందంటే ఆ దాన్ని మనం ఈక్వల్ చేసుకోవాలి. దానిని ఈక్వల్ చేసుకుంటే సరిపోతుంది, ఆ చతురస్రంగా మారుతుంది. అలా చేసుకోవాలి. ఇంకోటి ఏమవుతుందంటే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎల్లప్పుడూ కూడా ఖచ్చిత వర్గం అవుతుంది. చతురస్ర వైశాల్యం ఎల్లప్పుడూ కూడా ఏమవుతుంది, ఖచ్చిత వర్గము లేకపోతే పరిపూర్ణ సంఖ్య అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ రాహుల్ తన స్థలమును 160 మీటర్లు ఇంటూ 40 మీటర్లు కొలత కలిగిన దానిని డేరా బాబా సూచనల మేరకు చతురస్రాకార పటంగా మార్చుకోవాలనుకున్నాడు, ప్లాటుగా మార్చుకోవాలనుకున్నాడు. అయితే ఆ చతురస్రాకార ప్లాట్ చుట్టూ కంచె వేటకు మీటర్కు ₹50 వంతున ఎంత ఖర్చు అవుతుంది. ఇలా కూడా అంతే, 2 రకాలైనటువంటి మెజర్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ ఉంది రాహుల్కి, దాన్ని ఏం చేశాడంటే చతురస్రాకార ప్లాటుగా మార్చాలనుకున్నాడు. చతురస్రాకార ప్లాటుగా మార్చాలనుకున్నాడు. ఈ విధంగా మారాలి. ఎప్పుడైతే పటాలు ఒకటా నుంచి మరొక దానికి మారుతాయో అప్పుడు ఏం సమానం చేసుకోవాలంటే వైశాల్యములు సమానం చేసుకోవాలి. పటాలు ఒకదాని నుంచి ఒకటి మారితే ఏం సమానం చేసుకోవాలి, వైశాల్యాలు సమానం కావాలి. అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి, చతురస్రం యొక్క వైశాల్యం. ఇది ఎంత ఇచ్చాడు మనకు, 160 మీటర్లు ఇచ్చాడు, 40 మీటర్లు ఇచ్చాడు. ఈ వైశాల్యం ఎంత ఉంటుందో చతురస్రం యొక్క వైశాల్యం అంతే రావాలి. అంటే చతురస్ర వైశాల్యం ఎంత రావాలి, ఇప్పుడు చతురస్ర వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఎంత రావాలి, అప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత ఉందో అంత రావాలి. అట్లయితేనే ఒక ప్లాట్ నుంచి మరొక ప్లాట్కు మార్చడానికి అవకాశం. చతురస్ర వైశాల్యం ఫార్ములా ఏంటి, A² ఈక్వల్ టు 160 ఇంటూ 40. A ఈక్వల్ టు 160 ఇంటూ 40. సో చూడండి, ఇక్కడ 16 యొక్క వర్గమూలం 4, 4 యొక్క వర్గమూలం 2, 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 1 సున్నా. అంటే అప్పుడు ఎంత అవుతుంది, 80 అవుతుంది. 80 మీటర్లు. అంటే చతురస్ర భుజం 80 మీటర్లు. దాని చుట్టూ కంచె వేయుటకు అంటే చతురస్ర భుజం ఎంత ఉంది, ఇప్పుడు మనకు 80 ఉంది చూడు, ఇక్కడ కూడా ఎంత వస్తుంది, 80. ఇక్కడ కూడా 80. దీన్ని చుట్టూ కంచె వేయటకంటే మొత్తం చుట్టుకొలత ఎంత అవుతుంది, 320 అవుతుంది. చుట్టుకొలత ఎంత అవుతుంది, మొత్తం. ఎందుకు, కంచె వేయుటకు అంటే ఇంజాలు చుట్టుకొలత కనుక్కోవాలి. ఈ 320 మీటర్లకు మీటర్కి ₹1.50 వంతున, మీటర్కి ₹1.50 వంతున. అంటే 1 మీటరు కంచె వేయుటకు ఖర్చు ఏమవుతుంది, 1 మీటర్ కంచె వేయుట ఖర్చు ₹1.50 వంతున.
ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉన్నాయి మనకి? ఇప్పుడు 320 మీటర్లు కంచె వేయుటకు ఖర్చు అంటే 320 ఇంటూ రూపాయన్నర. 320 ఒకట్లు 320, 320 అర్ధాలు 160. ఎంత అవుతుంది అప్పుడు? 480. సో 1 మీటరు రూపాయన్నర వరకు ఎంత ఖర్చు అవుతుంది మనకు? 480 మీటర్లు రూపాయలు ఖర్చు అవుతుంది. సో కాన్సెప్ట్ ఏమిటి? దీర్ఘ చతురస్రం నుండి చతురస్రానికి మార్చుకోవడం. ఒక పటము నుంచి మరొక పటానికి మారుస్తే ఏం సమానం చేసుకోవాలి? ఎప్పటికైనా సరే వైశాల్యములు సమానం చేసుకోవాలి. ఒక వృత్తాకారంగా మార్చినప్పుడే చుట్టుకొలతలు సమానం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? 50 మీటర్లు 40 మీటర్ల కొలత కలిగిన ఒక పొలములో 10 మీటర్ల భుజం కలిగిన 4 చదరపు గుంతలు తీయబడ్డాయి. ఆ ప్రాంతం ఎంత? ఇది మనకు ఒకసారి టెట్టుకు అడిగినటువంటి బిట్ అండి. ప్రీవియస్ ఎగ్జామినేషన్లో టెట్టుకు అడిగినట్టు బిట్. మన టెక్స్ట్ బుక్లో నీట్గా బొమ్మతో సహా ఉంటుంది. ఇది మనం గమనిస్తే ఇక్కడ కూడా క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? ఒక దాంట్లో ప్లాట్ దీర్ఘ చతురస్రాకారం ఉంది. అందులో 4 గుంతలు తీశాడు. 4 గుంతలు తీశాడండి. చూడండి, 4 చదరపు గుంతలు. చదరము అంటే చతురస్రం. 1 గుంత, 2, 3, 4. 4 గుంతలు తీశాడు. ఈ 4 గుంతలు పోగా అయితే మిగిలిన ప్రాంతం ఎంత? సో ఇది గమనిస్తే ఇక్కడ ఏముంటుంది మనకు? 50 మీటర్ల పొడవు ఉన్నది. ఇంకో పొడవు ఎంత ఉంది? 40 మీటర్ల పొడవు ఉన్నది. చదరపు గుంతలు ఎంతున్నాయి? 4 చదరపు 10 మీటర్ల భుజం కలిగిన అంటే 10 మీటర్లు. ఈ భుజం కూడా ఎంత? 10. అంటే ఒక చతురస్ర వైశాల్యం కనుక్కొని ఇంటూ 4 చేస్తే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. మిగిలిన ప్రాంత వైశాల్యము ఎంత? మిగిలిన ప్రాంత వైశాల్యం అంటే అప్పుడు ఏమవుతుంది? దీర్ఘ చతురస్ర వైశాల్యము మైనస్ 4 చదరపు వైశాల్యాలు. చదరము అంటే కూడా అర్థం ఏంటంటే చతురస్రము. అప్పుడు ఏమవుతుంది చూడండి, 50 ఇంటూ 20 అవుతుంది. 4 ఇంటూ చతురస్ర వైశాల్యం ఎంత? 10 స్క్వయర్. భుజం ఇంటూ భుజం 50. 5 రెంట్లు ఎంత అవుతుంది? 10. 2 0 1000 మైనస్ 4 ఇంటూ 10 స్క్వేర్ ఎంత? 100. 1000 మైనస్ 400. సో అప్పుడు ఎంత అవుతుంది మనకు? 600 మీటర్ స్క్వయర్. అంటే ఇదేమవుతుంది? మిగిలిన ప్రాంత వైశాల్యము. మిగిలిన ప్రాంత వైశాల్యం అయిపోతుంది. సో ఇక ఇలా బొమ్మను మనకు తీసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. ఎందుకు? ఇది చూసిన అర్థమైపోయింది. లోపల గుంతలు తీసినాం. ఆ గుంతలు పోవాలంటే బయటి వైశాల్యంలో నుంచి లోపల గుంతల వైశాల్యం తీసేస్తే ఆ మిగిలినది ఏమైతే ఉంటుందో ఆ మిగిలిన వైశాల్యం అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ ఒక చతురస్ర వైశాల్యం 2116 అయితే దాని చుట్టుకొలత ఎంత? ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెట్. టెట్ ఖచ్చితంగా అడిగేటువంటి బిట్. ఇంతకుముందు కూడా ఇదే కాన్సెప్ట్లో పెట్టి అడిగాడు. అయితే నంబరింగ్ చేంజ్ చేశాడు అంతే. వర్గాలు వర్గమూలాలు మనకు ఉన్నాయి కూడా నంబర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి. కానీ కంపల్సరీగా కాన్సెప్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈసారి కూడా డామ్ షూర్గా రానికి అవకాశం ఉంటుంది. ఈ చతురస్ర వైశాల్యము చతురస్ర వైశాల్యం ఎంత ఉంది? 21 చదరపు మీటర్. చతురస్ర వైశాల్యం అంటే ఎంత? ఏ స్క్వేర్ 216. ఏ ఈక్వల్ టు √2116. 2116 యొక్క వర్గమూలం కనుక్కో. ఈ 2116 ఎక్కడెక్కడ ఉంటుందో మనం గమనిద్దాం. ఫస్ట్ 40 స్క్వేర్ ఎంత వస్తుంది? 1600. 45 స్క్వేర్ 25. 50 స్క్వేర్ 25. ఈ మూట్ల తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క దాని యొక్క వర్గమూలాలు కనుక్కోవడం చాలా ఈజీ అవుతుందండి. ఈ 2116 అనే అంశం ఎక్కడుంది? 45కు 50 మధ్యలో ఉందండి. చివరి నెంబర్ ఎంత ఉంది? 6 ఉంది. చివరి నెంబర్ 6 రావాలంటే ఖచ్చితంగా దాని వర్గ సంఖ్యలో కూడా 6 ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది? సింపుల్గా 46. పైన అయితే ఒక నెంబర్, కింద పైన అయితే 44 అవుతుంది, కింద అయితే 44. ఈ కింద ఉంది కాబట్టి దానికి వర్గమూలం ఎంత అవుతుంది? 46 అవుతుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అప్పుడు? 46 మీటర్లు. చుట్టూ కొలత అంటే 4 ఇంటూ 46. 6 4 24, 4 4 16, 2 18, 184 మీటర్లు.
అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏమవుతుందో వర్గమూలం యొక్క ఫైండేషన్. సో వర్గమూలాల టాపిక్ మనకి 8లో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వర్గమూలం మీద క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ ఈ రూపంగా అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూడండి, ఒక చతురస్రాకార చుట్టుకొలత 256 మీటర్లు. దాని పొలం దున్నుటకు చదరపు మీటర్కి ₹2.50 వంతున ఎంత ఖర్చు అవుతుంది? ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆర్ఆర్బి కావచ్చు, స్టేట్ లోకల్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 4 కావచ్చు, ఇలాంటి అన్నిటిలో అడిగినటువంటి క్వశ్చన్స్ యొక్క క్రోడీకరణ చేస్తున్నామండి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయాలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నాడు. చతురస్ర చుట్టుకొలత అన్నాడు. ఈ చతురస్ర చుట్టుకొలత ఎంత ఇచ్చాడు చూడండి, మనకి లెక్క ప్రకారము 256. చుట్టుకొలత అంటే 4 ఇంటూ భుజం ఈజ్ఈక్వల్ ఎంత 256. భుజము ఈజ్ఈక్వల్ టు 256/4. 4 1 4, 4 24, 4. సో భుజం ఎంత అవుతుంది 64 మీటర్లు. అయితే పొలము దున్నుట అన్నాడు. పొలము దున్నాలంటే ఏం కనుక్కోవాలి, ఖచ్చితంగా వైశాల్యం ఫైండ్ అవుట్ చేయాలి. చుట్టూ కంచె అంటే కంచె ఫైండ్ అవుట్, చుట్టుకొలత లోపల దున్నాలి కాబట్టి ఖచ్చితంగా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, వైశాల్యాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు చతురస్ర వైశాల్యము ఈజ్ఈక్వల్ టు ఏమవుతుంది, భుజము ఇంటూ భుజము. సో 64 ఇంటూ 64, 64 యొక్క వర్గం. సో 64 ఇంటూ 64 హ్యాపీగా మల్టిప్లై చేద్దాం. 4 4 జా 64, 4 6 జా 24, 25. మల్టిప్లికేషన్ మీద కూడా యూనిటరీ మెథడ్ ఏక వస్తు మార్గ పద్ధతిలో ఒక క్వశ్చన్ ఉంటుంది కాబట్టి చతుర్విధ ప్రక్రియలు ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలండి. 6 4 ఎంత అవుతుంది 24, 6 32, 1 38, 6 9 10 4. సో 4096 చదరపు మీటర్, 6 మీటర్ స్క్వేర్. ఇదేమవుతుంది దున్నడానికి కావలసిన వైశాల్యం. అయితే దున్నడానికి 1 మీటర్కి ఎంత ఇచ్చాడు చూడు, దున్నుటకు ఖర్చు ఎంత ఇచ్చాడు 1 మీటర్కి ₹2.50 అవుతుంది. 1 మీటర్ ఖర్చు ఎంత ఇచ్చాం ₹2.50 ఉంది. సో అప్పుడు ఎంత మీటర్ ఉన్నాయి మనకు 4096, 4096 ఇంటూ 2.5. 4096 ఇంటూ 2 చేద్దాం ఫస్ట్. 6 2 12, 2 9 18, 19 1 2 4 8. దీని అర్థాలు ఏమవుతాయి 2 0 2 4 8 2 9 16 10 13 2 10. సో ఎంత అవుతుంది అప్పుడు ఆన్సర్ చూడండి, ₹10,230. హెచ్చింపు చేయడం చాలా సింపుల్గా చేసుకోవాలండి. ఇంటూ 2 తర్వాత అర్థాలు, ఇంటూ 2 చేసి అర్థాలు చేస్తే అయిపోతుంది. అంటే హెచ్చింపులో కానీ భాగాహారం కానీ కొంచెం స్మార్ట్ ట్రిక్స్ ఉపయోగించండి. దీనివల్ల ఎక్కువ టైం మనము వేస్ట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక చతురస్రం యొక్క భుజం 30 మీటర్లు. ఆ చతురస్ర కులానికి బయట 2.5 మీటర్ల బాట కలదు. బాట వైశాల్యం ఎంత? సేమ్ దీర్ఘ చతురస్రం యొక్క కాన్సెప్ట్. బాట బయట కలదు కాబట్టి ఇచ్చిన కొలతలు ఏమవుతాయి, లోపల అవుతాయి. చూడండి ఇక్కడ కూడా అంతే, దీర్ఘ చతురస్రం కాన్సెప్టే. చతురస్రానికి కూడా ఒక చతురస్రం లోపల మళ్ళీ ఏమన్నాడు, ఇంకో చతురస్రం ఉందన్నాడు. వీటి మధ్య బాట ఎంత అన్నాడు 2.5 మీటర్లు. బాట బయట ఉన్నది కాబట్టి ఇచ్చిన కొలతలు ఏమవుతాయి, లోపల అవుతాయి. కాబట్టి లోపల కొలత ఎంత ఉంది ఇక్కడ మనకు 30 మీటర్లు ఉంది. బయట కొలత అంటే అని చెప్పాను మనకు 30 + 2 2.5. సో అప్పుడు ఎంత అవుతుంది 35 అవుతుంది. 30 + 30. ఇప్పుడు ఏమవుతుంది, బయట వైశాల్యము మైనస్ లోపల వైశాల్యం. బయట వైశాల్యం ఎంత అవుతుంది ఇక్కడ 35 × 35, లోపల వైశాల్యం 30 × 30. 35 35 12 25 -900 325 మీటరు. ఇదేమవుతుందండి బాట వైశాల్యము. బాట వైశాల్యం. దీనికి అంతకుముందు దీర్ఘ చతురస్రాకారం యొక్క షార్ట్ కట్ వేయండి. ఇది 30 ఉంది కదా, బాట బయట అంటే అని చెప్పిన 30 2 సార్లు యాడ్ చేయండి 60. బాట బయట ఉంటే +5 బాట వెడల్పు ఇంటూ 5, 65 × 5 325.
సో బాట బయట ఉంటే ప్లస్, దీర్ఘ చతురస్రమైన ఒకటే కాన్సెప్ట్ బాటకు. బాట అనగానే లోపల ఉంటే మైనస్, బయట ఉంటే ప్లస్. దీర్ఘ చతురస్రానికి ఏమవుతాయంటే 2 కొలతలు ఇస్తాడు, చతురస్రానికి 1 కొలతనే ఇస్తాడు. నెక్స్ట్ వన్, ఒక చతురస్రాకార పొలం భుజం 20 మీటర్లు, దాని లోపల కొంత వెడల్పుతో బాట కలదు. ఆ బాట వైశాల్యం ఎంత ఇచ్చాడు? 11 చదరపు మీటర్లు అయితే ఆ బాట వెడల్పుతాయి. ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. 2.5 మీటర్లు ఉండొచ్చు, 1.5 మీటర్స్, 3.5 మీటర్స్, 4.5 మీటర్స్. ఇటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే ఆప్షన్ ప్రకారం మూమెంట్ తీసుకోవాలని అంత ఇంకేం లేదు. చతురస్రాకార పొలం భుజం ఎంత ఇచ్చాడు మనకు? 20 మీటర్లు ఇచ్చాడు. దాని లోపల అంటే ఏం గుర్తు రావాలి? మైనస్ ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి? 20 2 సార్లు యాడ్ చేయండి, 40. 40లోంచి ఎంత తీసేస్తే దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. మొదటగా 2.5 తీసుకుందాం. ఈ 2.5 బాట వెడల్పు అనుకోండి. ఫస్ట్ దీన్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 2 × 2.5 ఎంత అవుతుంది? అప్పుడు 5 అవుతుంది. 2.5 తీసుకుంటే 2 ఎంత? 5 అవుతుంది. 40లో 5 పోతే 5, 45 పోతే ఎంత? 35 5లు, 35 ఎంత? 175. కానీ మనకి ఇచ్చింది 111, అంటే 2.5 కాదు. 2.5 ఎక్కువ అయితే ఇంకా 3.5 ఇంకా ఎక్కువ, 4.5 ఎక్కువ. ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే. సో ఆన్సర్ ఎంత? 1.5. ఏమి చేయకుండా ఆన్సర్ చెప్పేస్తాం. ఒకవేళ మనం చేద్దాం అనుకోండి, 1.5 కదా ఫస్ట్ అనుకోవడం, 1.5 × 2 ఎంత అవుతుంది? అప్పుడు 3 అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది? 40 - 3 × 3. 40లో 3 పోతే 37, 3 111 వచ్చేసింది ఆప్షన్. అంటే 2.5 చూస్తున్నందుకు 2.5కి ఎక్కువ వాల్యూ వచ్చింది కాబట్టి దానికంటే తక్కువ వాల్యూ ఉండాలి. దానికంటే తక్కువ వాల్యూ ఉండేది ఓన్లీ 1.5 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక చతురస్రాకారం యొక్క కర్ణం 16 మీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? చతురస్రాకార కర్ణం సూత్రం ఏం మనకు? రూట్ భుజము √2 దట్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 16 మీటర్లు ఇచ్చాడు. అప్పుడు భుజం ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ భుజము ఈక్వల్ టు 16/√2. భుజం వచ్చింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వైశాల్యము = భుజము × భుజము, 16/√2 × 16/√2. అప్పుడేమవుతుంది? 16 × 16/2, 2 1 2 8, 16 8 ఎంత? 128 చదరపు మీటర్. చతురస్ర కర్ణం ఇచ్చినప్పుడు వైశాల్యం ఏమవుతుంది? d²/2. చతురస్ర కర్ణం ఇచ్చినప్పుడు వైశాల్యం ఏమవుతుంది? d²/2 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. ఒక చతురస్ర భుజము 30 మీటర్లు, ఒక పక్షి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎస్జిటికి చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, అక్కడ సైడ్ ఎగ్జామినేషన్లో కూడా అడిగిన క్వశ్చన్. అదే క్వశ్చన్ తిరిగి దీనికి వచ్చాడు. ఇదే క్వశ్చన్ కానిస్టేబుల్కి అడిగాడు ఒకసారి, ఇదే క్వశ్చన్ ఒకసారి ఎస్ఐ కూడా అడిగాడు. ఒక పక్షి సెకనుకు 106√2 మీటర్ల వేగంతో కర్ణం వెంబడి ఎగురుతుంది. ఆ పొలం దాటుటకు ఎంత పడుతుంది? చతురస్రాకార పొలం భుజం నీట్గా ఇచ్చాడు. పొలం భుజం ఎంత ఇచ్చాడు? 30 మీటర్లు ఇచ్చాడు. 30 మీటర్లు. 30 మీటర్ అయితే కర్ణం ఎంత అవుతుంది మనకు? భుజము √2 కదా, అంటే 30√2. ఈ 30√2 మీటర్ల దూరాన్ని ఎంత సెకండ్లో దాటుతుంది? అదే క్వశ్చన్. అప్పుడు ఏమవుతుంది చూడండి. ఒక సెకండ్కు పక్షి ఎంత దూరం దాటింది? 6√2 మీటర్స్. ఇప్పుడు మనకి ఎన్ని రూట్లు ఉన్నాయి? 30√2 2 మీటర్లు ఉన్నాయి. చూడంగానే √2 2 ఈక్వల్ అయినాయి. ఆ రైదులు 30 కాబట్టి 1 × 5. ఒకటి ఎన్ని సెకండ్లు పడుతుంది? 5 సెకండ్లు. వెరీ ఇంపార్టెంట్. చిన్న లాజిక్ అంత ఇంకేం లేదు. 30√2. ఇంకా నెక్స్ట్ ఒకసారి గమనించండి. చతురస్రం యొక్క భుజాల మధ్య నిష్పత్తిస్తే, భుజాల మధ్య నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి చుట్టుకొలత నిష్పత్తి అడుగుతాడు. చుట్టుకొలతల నిష్పత్తి అంటాడు. వైశాల్యాల నిష్పత్తి, చుట్టుకొలత నిష్పత్తి. చూడండి, ఈ భుజాల మధ్య నిష్పత్తి x/y అనుకోండి. దాని వైశాల్యం ఏమవుతుంది? x² = y². దాని చుట్టుకొలత సేమ్ x/y.
చతురస్రానికి, సమబాహు త్రిభుజానికి, వృత్తానికి ఇదే పనికి వస్తుందండి. ఒకే కొలత కలిగినటువంటి వాటికంతా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇచ్చాడు అనుకోండి, 2:3 ఇచ్చాడు. అదేమవుతుంది మనకి ఇక్కడ 2^2 3², ఇక్కడ 4:9, సేమ్ నిష్పత్తి 2:3. ఈ చతురస్ర భుజాన్ని ఎన్ని రెట్లు చేశాడు అనుకుందాం. అప్పుడు చతురస్ర వైశాల్యం ఏమవుతుంటే n² రెట్లు అవుతుంది. దాని చుట్టుకొలత ఏమవుతుంది, ఎన్నో రెట్లే అవుతుంది, సేమ్ టు సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు చతురస్ర భుజాన్ని 2 రెట్లు చేశాడు అందాం అనుకోండి. దాని వైశాల్యం ఎంత అవుతుంది, 2² రెట్లు అంటే 4 రెట్స్ అవుతాయి. దాని చుట్టుకొలత ఎన్ని అవుతుంది, 2 రెట్లే అవుతుంది. వైశాల్యంలో మార్పు శాతము అని అడిగాను అనుకోండి. వైశాల్యంలో మార్పు శాతం అప్పుడేమవుతుంది, వైశాల్యంలో మార్పు శాతం అంటే n² - 1 × 100% అవుతుంది. చుట్టుకొలతలో మార్పు శాతం, చుట్టుకొలతలో మార్పు శాతం, చుట్టుకొలతలో మార్పు శాతం ఎంత, n - 1 × 100%. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వంట. ఈ ఒక్కసారి మనం గుర్తుపెట్టుకున్నామంటే ఈ రకమైన క్వశ్చన్ ఏదైనా పనికొస్తుంది. ఇది దానికి పనికొస్తుంది, చతురస్రం కానీ, వృత్తము కానీ, సమబాహు త్రిభుజం కానీ, ఈ రెండింటికి కూడా అన్నిటికీ పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. ఇంకా ఈ చతురస్రం లోపల ఒక వృత్తాన్ని లిఖించామనుకోండి, అంతర్లిఖిత వృత్తము. చతురస్రం లోపల ఒక వృత్తాన్ని లిఖిస్తాం అంటే ఈ వృత్తం ఇలా ఉంటుంది. అప్పుడు గమనించండి, వృత్త వ్యాసము d అనేది చతురస్ర భుజానికి సమానం అవుతుంది. వృత్త వ్యాసం d అనేది చతురస్ర భుజానికి సమానం అవుతుంది. వృత్త వ్యాసం d = చతురస్ర భుజం a. వృత్త వ్యాసం d అంటే 2r, 2r = a, r = a/2. అప్పుడు అంతర్వృత్త వైశాల్యం, అంతర్వృత్త వైశాల్యం, అంతర్వృత్త వైశాల్యం సూత్రం ఏంటి, πr², π × r వాల్యూ ఎంత, a/2². సో π a²/4. వెరీ 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 ఇంపార్టెంట్. VVIP మాత్రం చతురస్రంలో వృత్తం అంతర్లిఖిస్తే, అంతర్వృత్తం ఇస్తే ఆ అంతర్వృత్త వైశాల్యం ఎంత, πa²/4, πa²/4. అట్లా కాకుండా చతురస్రానికి పరివృత్తం లిఖించామనుకుందాం. అంటే చతురస్రం యొక్క శీర్షాల గుండా వృత్తం పోయింది అనుకుందాం. అప్పుడు గమనిస్తే ఇదేమవుతుంది, కర్ణం అవుతుంది. అంటే అప్పుడు వృత్త వ్యాసం d = చతురస్రం యొక్క కర్ణం అవుతుందండి. వృత్త వ్యాసం d = చతురస్రం యొక్క కర్ణం అవుతుంది. అప్పుడు d వాల్యూ ఎంత, 2r, కర్ణం ఎంత, a/√2, √2a, r = √2a/2. ఈ 2 నెంబర్ రాద్దామండి, √2a/√2 × √2 రాద్దాం. √2 క్యాన్సల్, r = a/√2 అవుతుంది పరివృత్తాన్ని. ఆ పరివృత్త వైశాల్యం ఎంత అవుతుంది, πr² కదా, అంటే π × a²/2. ఇది పరివృత్త వైశాల్యం అవుతుంది. ఇదేమవుతుంది, అంతర్వృత్త వైశాల్యం అవుతుంది. ఒక చతురస్రానికి నిర్మించినటువంటి అంతర్వృత్త వ్యాసార్థము, వైశాల్యము, పరివృత్త వైశాల్యం, ఈ రెండింటి మీద కూడా బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ బిట్టును ఇంకొంచెం మనం హార్డ్గా చేసుకుంటే ఈ షేడు చేసిన ప్రాంత వైశాల్యం ఎంత అంటారు. అప్పుడేమవుతుంది, చతురస్ర వైశాల్యం a²లో అంతర్వృత్త వైశాల్యం πa²/4 ఏం చేయాలి, తీసేయాలి, షేడు చేసిన ప్రాంత వైశాల్యం. ఇక్కడ కూడా ఈ మిగిలిన వైశాల్యం ఎంత అని అనుకోండి. అంటే అప్పుడు ఏం చేయాలి, ఆ వృత్త వైశాల్యం πr² చతురస్ర వైశాల్యం చేయాలి, తీసేయాలి a²ని. మెజర్మెంట్స్ వేసుకొని తీసేయడం చాలా ఈజీ అవుతుందండి. తీసేస్తే అప్పుడు మనకేమవుతుంది, దాని యొక్క విషయం అనేది నీట్గా వచ్చేస్తుంది. సో ఇది అండి చతురస్రం. ఈ చతురస్రాన్ని మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్,